పెద్దబాబు, మీ నాన్న వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయి ఉంటాడులే. మనం ఆయనకి నీడనివ్వకపోయినా మందు వారికి తోడుగా ఉంటుందిగా. సర్లే, ఇప్పుడు ఆ సంగతి ఎందుకులే కాని, త్రిపుర వస్తుందిగా. ఎప్పుడొస్తుంది? వస్తుందని చెప్పాగా, వచ్చే వరకు ఓపిక పట్టు. పడతానులే, నాకింక వేరే పనే ఉంది. అక్క, ఈసారి మాత్రం గుళ్ళో చేసినట్టు చేయకుండా గట్టిగా మాట్లాడి కట్టుదిట్టంగా వ్యవహరించండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ప్రమీల చెప్పింది కూడా కరెక్టే అత్తయ్య గారు. మనం కూడా పట్టు బిగించాలి, ఏమాత్రం వదలకూడదు. మరే వదిలితే జారుకుంటుంది. ఇక ముక్కు మూసుకొని తపస్సు చేసినా, ముల్లోకాలు వెతికినా కనిపించదు. ఆపండి. త్రిపుర ఇప్పుడు మనింటి పిల్ల కాదు. నిశ్చితార్థం అయినప్పుడే తను ఆ ఇంటి పిల్ల అయిపోయింది. ఆడపిల్లని ఈడపిల్లగా భావించొద్దు. మనం చెయ్యాల్సింది భాస్కర్తో పెళ్లి. అది చేసి పంపించేద్దాం. అంతకు మించి తన్ని తిట్టడం కానీ బాధ పెట్టడం కానీ చెయ్యొద్దు. చేయకుండా వదిలేస్తే త్రిపుర తప్పు చేయలేదని అనుకుంటుందేమో. త్రిపురది తెలియని వయసు. ఆ వయసులో తప్పులు చేయడం సహజం. మరోసారి ఆ ఆలోచన రాకుండా మనమే నెమ్మదిగా నచ్చ చెప్పుకోవాలి. అంతా మనం మాట్లాడే విధానంలోనే ఉంటుంది. ఓర్పుగా ఉండండి. త్రిపురకి భాస్కర్తో పెళ్ళయ్యి అమెరికాకి వెళ్లే వరకు ఎవరూ తన దగ్గర సహనాన్ని కోల్పోవద్దు. ఎప్పటిలాగే ప్రేమగా ఉండండి. బాగా మాట్లాడండి. మీరు చెయ్యాల్సింది ఇదే. దాని మీదే దృష్టి పెట్టండి. అలాగే అత్తయ్య గారు. త్రిపుర పెళ్ళవగానే వలిని పంపించేద్దామా? ఏంటత్తయ్య గారు, ఏమైంది? అక్క, ప్రతిదానికి ఏదో గుండెపట్టు వచ్చినట్టు మొహం అలా పెట్టకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,